హలో గైస్, వెల్కమ్ టు ఎఫ్జే ఛానల్. ఎస్ఎస్సి నుండి అయితే కీ పేపర్ అనేది రిలీజ్ అయింది. మీరు గూగుల్లోకి వెళ్ళి SSC.in అని క్లిక్ చేయండి. ఇక్కడ ఆన్సర్ కీ అనేదిగా అక్కడైతే క్లిక్ చేయండి. నేనైతే చూపిస్తాను చూడండి. ఒకవేళ మీకు లింక్ దొరకకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చూడండి, ఇలా ఆన్సర్ కీ అనేదిగా అక్కడైతే క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. అలా అయితే చూడండి, ఇక్కడ మనమైతే సెర్చ్ చూసుకోవాలి. SSC.in, CRPF, CISF అన్నీ ఉన్నవి చూసుకొని దాని మీద క్లిక్ చేస్తే అయితే మీరు డైరెక్ట్గా వెబ్సైట్ పేజ్లోకి వెళ్తారు. చూడండి, ఇక్కడ SSC.in, CRPF, CISF అని అయితే ఉంటుంది. అస్సాం రైఫిల్స్ ఉంటుంది. మనం ఏ ఇయర్లో ఎగ్జామ్ రాసిందని కూడా ఉంటుంది. అలా అయితే అది చూసి సెలెక్ట్ చేసుకొని దానిలోకి అయితే వెళ్ళాలి. అలాగైతే ఇక్కడ ప్రజెంట్ ఇంకా అప్డేట్ అవుతుంది కాబట్టి మీకు దొరకకపోవచ్చు. అలాగైతే డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేశాను కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి మీరైతే మీ ఆన్సర్ షీట్ని చూసుకోండి. అలాగైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయడంతో మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వస్తారు. ఇక్కడ రూల్ నెంబర్ అంటే మీ రూల్ నెంబర్, పాస్వర్డ్ అంటే ఏం లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే ఇక్కడ కండిషన్స్ అడుగుతుంది. ఇక్కడ క్లోజ్ చేయండి. చూడండి, అంటే దీంట్లో ఏముందంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా స్పేస్ ఇచ్చి కొట్టకుండా డైరెక్ట్ కొట్టండి. ఇక్కడ చూడండి, మీ ఆన్సర్కి ఇక్కడ కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అని ఉందిగా, అస్సాం రైఫిల్ జీడీ. ఇక్కడ 2024 చెక్ హర్ అని ఉందా, అక్కడ హర్ దగ్గర క్లిక్ చేయాలి. ఇలా నెక్స్ట్ పేజ్కి అయితే వస్తాం. ఇప్పుడు ఇక్కడ మీ ఆన్సర్ షీట్ అనేది ఉంటుంది. అలాగైతే చూడండి, కరెక్ట్ ఆన్సర్ మీద గ్రీన్ టిక్ అయితే ఉంటుంది. గ్రీన్ టిక్ అంటే అది కరెక్ట్ ఆన్సర్, అది జీడీ వాళ్ళు పెట్టింది. మనం ఏం పెట్టామన్నది ఇక్కడ చూజ్ ఆప్షన్ దగ్గర ఉందా అక్కడికి వెళ్ళి అయితే చూసుకోవాలి. మనమైతే సెకండ్ ఆప్షన్ అయితే చూజ్ చేసుకున్నాము. అలాగైతే అది కరెక్ట్ ఆన్సరే కాదా అని చూడండి, ఇక్కడికి వెళ్ళి అయితే చూసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం చూజ్ చేసిన ఆన్సర్ సెకండ్ వన్. అలా అయితే జీడీ వాళ్ళు ఇచ్చిన కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్, అంటే మనం కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసినట్టు. ఇలా అయితే చూసుకోవాలి ప్రతిదీ. అలాగైతే చూడండి, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే మన టెలిగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ చూడండి, ఇంకోటి చూద్దాం. అలాగైతే చూడండి, మనం చూజ్ చేసిన ఆన్సర్ అయితే 4, అంటే డి ఆప్షన్ అయితే చూజ్ చేసాము. అలాగైతే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు థర్డ్ ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇది మనం రాంగ్ చేసినట్టు. అలాగైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇలా అయితే చూసుకోవాలి. అలాగైతే చూడండి, ఇంకోటి చూద్దాము. మనమైతే దాని కిందకి చూడండి, చూదురు ఆప్షన్ దగ్గర 1 అయితే క్లిక్ చేసాము. అలాగైతే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. ఇలా అయితే ప్రతి చూసుకోండి. అలాగే మన ఛానల్లో ఫిట్నెస్కు ఇప్పుడైతే ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మీరైతే ఫిట్నెస్కు ట్రై చేయండి. అలా అయితే రన్నింగ్ ఎలా చేయాలి అన్నది ప్రతిదీ మనం ఒక వీడియో రోజు పోస్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.